The day is not far when homeopathic medicine name will come in the front page of all the papers with regards to HIV. సార్ ఈ హెచ్ఐవి గురించి మీరు చాలా క్లినికల్ రిసర్చ్ చేశారు. మీరు హెచ్ఐవిని చాలా హోమియోలో తగ్గుద్దని చేసి స్టార్ట్ చేసిందే మీరు. దాని తర్వాత ఒక హిందూ ఒక ఆర్టికల్ చూసాను సార్ నేను. బేసిక్‌గా ఈ ట్రై టు టార్నిష్ లాగా అని ఒక ఫీలింగ్ లాగా వాళ్ళు ఒక ఆర్టికల్ రాసారు దానికి. సో, దీనంతా మనం ఎలా డీల్ చేస్తున్నారు సార్ మీరు దీని గురించి? నార్మల్‌గా ఈ హెచ్ఐవి పేషెంట్స్ గురించి గానీ, దీనికి ఫర్దర్‌గా మీరు గవర్నమెంట్‌తో ఎలా అప్రోచ్ అయ్యారు సార్ బేసిక్‌గా ఇది? 2012 అప్పుడు ఎబోలా ఇన్ఫెక్షన్ వచ్చింది ఆఫ్రికన్ కంట్రీస్. యెస్ సార్. ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ అని ఈ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఐఐసిటి, నా మంచి మిత్రుడు. ఓకే సార్. ఆయన నా చేంబర్కు కాలేజీకి వచ్చినప్పుడు ఇబోలా ఇన్ఫెక్షన్కి మీరేం ఎందుకు చేయట్లేదు డాక్టర్ గారు అన్నాడు. అంటే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం కానీ వాడు తీసుకోవాలి కదా, తీసుకుంటే మేము రెడీ ఉన్నాం, మాకు మంచి మందులు ఉన్నాయి అని నేను రిపర్టరీ, రాబిన్ మర్ఫీ రిపర్టరీ తీసి ఇబోలా ఇన్ఫెక్షన్ది చూపించి ఇందులో ఇన్ని డ్రగ్గులు ఉన్నాయి అన్నాను. అంటే ఈ డ్రగ్గులు ఎలా పనిచేస్తాయి అని ఆయన క్వశ్చన్ అడిగాడు. యెస్ సార్. అంటే ఇట్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్, యాజ్ అ సైంటిస్ట్ ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ, ఎలా పని చేస్తాయని మీరు ప్రూవ్ చేయండి అన్నాడు. నేను చేస్తాను డాక్టర్ గారు అన్నాడు. అలా స్టార్ట్ అయింది జర్నీ. సో అందులో క్రోటాలాస్ హారిడస్ బోల్డ్ లెటర్లో ఉంటే నేను క్రోటాలాస్ హారిడస్ 30 బాటిల్ ఇచ్చాను. దట్ వాజ్ ద లోయెస్ట్ అవైలబుల్. ఈ వాంటెడ్ లోయెస్ట్ పొటెన్సీ. అది ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడంటే ఇబోలా వైరస్ యొక్క టెంప్లేట్ మా దగ్గర లేదు, కానీ ఇబోలా అండ్ హెచ్ఐవి వైరస్ ఆర్ సిమిలర్ ఇన్ వన్ వే బికాస్ బోత్ ఆఫ్ దెమ్ యూజ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్. అలోపతిలో మందులు హెచ్ఐవికి వాడేవన్నీ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ని ఇన్హిబిషన్ కెపాసిటీ ఉన్న మందులే వాడతారు, కాబట్టి మీ మందు దాని మీద పనిచేస్తుందా అని చూద్దాం అన్నాడు. ఓకే అన్న. 2 years అవి ఇవి అన్నీ జరిగి 2014లో వన్ ఫైన్ డే దే టోల్డ్ ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ వెరీ ఎఫెక్టివ్, ఇట్ హెస్ స్టాప్డ్ ద యాక్షన్ ఆఫ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. 2015 ఏప్రిల్ గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ యొక్క ఫస్ట్ వరల్డ్ హోమియోపతి సమ్మిట్ బిర్లా మాతుశ్రీ భవన్ ఇన్ బాంబేలో, దాంట్లో నేను ఐఐసిటి సైంటిస్ట్ డాక్టర్ ప్రథమ వి ప్రజెంటెడ్ ద పేపర్ టు ద హోల్ వరల్డ్. ఈ జిహెచ్ఎఫ్ కాన్ఫరెన్స్ కూడా ఏంటి స్పెషల్ అంటే 24 మంది సైంటిస్టులు, దే వర్ నాట్ హోమియోపతిక్ డాక్టర్స్. దే వర్క్డ్ ఆన్ హోమియోపతి బట్ దే వర్ నాట్ హోమియోపతి. ఇప్పుడు ప్రథమ ఈజ్ ఏ కెమిస్ట్. ఓకే. షీ ఈజ్ అ సైంటిస్ట్ ఇన్ ఐఐసిటి బట్ షీ ఈజ్ నాట్ ఏ హోమియోపతిక్ డాక్టర్, షీ ఈజ్ మై పేషెంట్. అక్కడి నుండి గవర్నమెంట్లో రిక్వెస్ట్ చేస్తే అప్పుడు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు హెల్త్ మినిస్టరు, డాక్టర్ ఈ రాజేంద్ర రెడ్డి గారు అడిషనల్ డైరెక్టర్ ఉండేవారు. వాళ్ళు దే గేవ్ అస్ ఎ పర్మిషన్ టు స్టార్ట్ ఎ స్పెషాలిటీ క్లినిక్ ఇన్ జేఎస్పిఎస్. థర్స్డే నా ఓపీ డే కాబట్టి అదే రోజు హెచ్ఐవి స్పెషాలిటీ క్లినిక్ స్టార్ట్ చేసాము. యు నో ఇట్, 1000 కొద్ది మంది వచ్చేవాళ్ళు. అలా అలా దాన్ని థర్స్డే నుండి 6 days a week తయారు చేసాము. తర్వాత నేను రిటైర్ అవుతున్నాను, దీన్ని బాగా చూసుకోవడానికి బాగుంటుందని చెప్పి సిసిఆర్హెచ్ డాక్టర్ మంచేందాన్ని పిలిచి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఆయన దాన్ని టేక్ ఓవర్ చేశారు. ఇప్పుడు అది నడుస్తుంది. అక్కడ 60,000 మంది కన్నా ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యి హెచ్ఐవికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు జేఎస్పిఎస్లో. అంతమంది కాకపోయినా చాలామంది, మోర్ దెన్ 2000 పేషెంట్స్ నా దగ్గర పర్సనల్గా మందులు తీసుకుంటున్నారు. ఇది చాలా పర్ఫెక్ట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే ఇందులో ఏమిటంటే ఏఆర్టీ లేకుంటే మేము మందు ఇవ్వము అని అక్కడ సిసిఆర్హెచ్ వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఏఆర్టీ తీసుకోలేకపోయిన వాళ్ళు, దాంతో కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు, ఆ ఫాలో అవుట్ వాళ్ళే చాలామంది నా దగ్గరికి ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ హోమియోపతి తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది జరుగుతున్న సంఘటన. నేను కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఒక లేడీ ద హిందూ పేపర్ పంపించింది అని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కొరకు వచ్చింది, చేసింది, అన్నీ అడిగింది. నా చేంబర్కి వచ్చినప్పుడు ఆమె అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ చూపించి ఎవిడెన్స్ అవి ఇవన్నీ చూపించాక అప్పుడు ఆమె ఒక మాట అంది,
సార్ ఎందుకు మరి ఇంత పర్ఫెక్ట్‌గా జరుగుతోంది, ఇంత పబ్లిక్‌కి బెనిఫిట్ అవుతుంది, దీని గురించి నెగెటివ్‌గా రాయమని నన్నెందుకు మా మేనేజ్మెంట్ పంపించారు సార్ అన్నారు. మీ ఇష్టం వచ్చింది రాయండమ్మా, చూడండి ఉన్నది రాయండి వాస్తవాలు. మీ ఇష్టం ఎలానా రాయండి. అందులో ఆమె రాసింది అన్నీ ఉన్న వాస్తవాలే రాసింది. క్యాప్షన్ ఒకటే భయంకరంగా పెట్టింది. కానీ లోపలి వాస్తవాలే రాశారు. అప్పుడు నన్ను థ్రెటన్ కూడా చేశాడు. ఆ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ నాకో విల్ టేక్ పోలీస్ యాక్షన్ అగెన్స్ట్ యూ అన్నాడు. తీసుకో బాబు ఏం పర్లేదు అన్నాను. సో ఇలా జరిగింది అది. లక్ష్మారెడ్డి గారు హీ వాజ్ ఎ సాలిడ్ సపోర్ట్ హెల్త్ మినిస్టర్, సో హోమియోపతిక్ డాక్టర్ ఆయన. Yeah. సో మీకేం భయం లేదు చూడండి అన్నాడు. నా కోరిక ఒకటే ఉండేది. ఏముండేదంటే ఇప్పటికీ అదే కోరిక. ఏఆర్టీ కిట్లో ప్రతి పేషెంట్కు మా క్రోటాలా సారిడస్ 30 పెట్టండి. ఇట్ కాస్ట్ 2 రూపీస్ 1 రూపీ ఫర్ మై గవర్నమెంట్ ఫార్మసీ. ఒక్క బాటిల్ పెట్టండి. దీంతో మిగతా మందులకు క్లాష్ లేదు. మేము మిగతా మందులు ఆపట్లేదు. ఇక్కడ కూడా అలానే ఇస్తున్నారుగా. ఏఆర్టీ వాడుతూ క్రోటాలా సారిడస్ ఇస్తున్నారుగా. ఏ పేషెంట్కి ఏం అవ్వలే కదా, ఒక్క సైడ్ ఎఫెక్ట్ రాలే, ఎవరికి డ్రగ్ ఇంటరాక్షన్ అవ్వలేదు. సో అలా పెట్టండి అంటే లక్ష్మారెడ్డి గారు నవ్వుకుంటూ నా ఉద్యోగం ఊడగొట్టేట్టున్నావు డాక్టర్ గారు అన్నారు. సో అది దట్ ఇస్ అ బిగ్ థ్రెట్, యూ నో ఆల్ దట్ ఇంట్రికసీస్. కానీ నా కోరిక మాత్రం అదే, పేషెంట్ బెనిఫిట్ అవ్వాలి. దీని వలన చాలామందికి ఎంత బెనిఫిట్ అవుతుందంటే CD4 అబవ్ 500 వస్తుంది, వైరల్ లోడ్ బిలో డిటెక్టబుల్ లిమిట్స్ వస్తున్నాయి. సీరో కన్వర్షన్ కూడా కొన్నిట్లలో జరిగింది, కానీ దాన్ని అబ్జర్వేషన్లో పెట్టాము, ఎందుకంటే దానికి చాలా ప్రాసెస్ ఉంది. బట్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ ఎంకరేజింగ్. సబ్జెక్టివ్ వెల్బీయింగ్, వాళ్ళ యొక్క హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం, అవన్నీ కామన్గా జరుగుతున్నాయి. హోమియోపతిలో అది కామన్ లక్షణం. హోమియోపతి మందు పనిచేసిందని ఎలా చెప్తాము? పేషెంట్ నాకు బాగుంది అని అనాలి, అప్పుడే పనిచేసినట్టు. బీపీ బాగుంది అంటే కాదు, నాకు బాగుంది అనాలి వీడు. సో నాకు బాగుందని వీడు అనడం, ఈ పారామీటర్స్ బాగా అవ్వడం, ఇవి చూసేసరికి చాలా చాలా బెనిఫిషియల్గా ఉంది. ఇట్ విల్ ఇంప్రూవ్. ద డే ఈజ్ నాట్ ఫార్ when homeopathic medicine name will come in the front page of all the papers with regards to HIV.